ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్షత్ విహార్ పటేల్ నగర్ గ్రామం వెడలూరు మండలం శ్రీ పొట్టిస్వామి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ 7095795348. ఈరోజు 30వ పేజీ 30వ రోజు 30 జూలై 2026. రేపుతో నెల పూర్తి. ఈరోజు మనం నా జీవిత భాగస్వామి ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని జీవించేదాన్నే పెళ్ళి. రెండు జీవితాలు ఒకే జీవితాన్ని అనుభవించేదాన్నే అంటే జీవిత భాగస్వామి. పూజిత గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఉద్యోగం మానేసి ప్రకృతి వ్యవసాయం ప్రకృతి సేద్యం చేస్తానని చెప్పినప్పుడు 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నావు, ఇంతకంటే ఇంకేం కావాలా జీవితంలో? కోటి విద్యలు కూటుకోరు ఎంత సంపాదించినా దేనికి ఏం చేసినా ఒక మనిషి 3 పూట్ల తినడానికే, అంతకుమించి ఇంకేం ఉండదు. 10 మందికి ప్రకృతి వ్యవసాయంలో అన్నం పెడుతున్నావు, ఇంతకంటే ఇంకేం కావాలా? ప్రొసీడ్ అని భుజం తట్టి ముందుకు సాగించింది. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది, అంటే ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. అలాగే నా విజయం వెనకాల నా జీవిత భాగస్వామి శ్రీమతి వేటగిరి పూజిత గారు ఉన్నారు అనేది వాస్తవం. కన్యాదానం చేసిన అత్తామామలు గంధం ప్రతాప్ గారు, వాణి గారు ఒంగోలు. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేనిదే ఏమైనా సపోర్ట్ లేనిదే మనం ఏమీ చేయలేం. వాళ్ళని ఒప్పించి మెప్పించి మనం ముందుకు సాగలుగుతాం, అది ఏ రంగంలోనైనా సరే. వీళ్ళు ఫస్ట్ నేను సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు సంబంధం రావడం జరిగింది. అప్పుడు ఉద్యోగం ఉంది కాబట్టి మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ఫస్టల్లో కొంచెం వ్యతిరేకత వచ్చినా ఆ తర్వాత వాళ్ళు కూడా ఏమనలేదు. ఏంటంటే ఒక మంచి కార్యం మొదలుపెట్టినప్పుడు పంచభూతాలు కూడా సహకరిస్తాయి. భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం, ఈ 5 కూడా మనకు సహకరిస్తాయి. మామయ్య గారికి కూడా కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి అందరికీ ఈ రోజున రైస్ పంపిస్తున్నామంటే మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులే. వాళ్ళ యొక్క అభిమానం, ఆప్యాయత మరువలేంది. ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే ఆ ఒక్క ఉద్యోగం చేసి ఆగిపోయేవాడినేమో. ఈ విధంగా ఒక ప్రకృతి రత్న, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, ఒక రైస్ మిల్లర్, ఒక పుస్తక రచయిత, వేట ఆర్గానిక్ రైస్ సంస్థ CEO అయ్యేవాడిని కాదేమో. ఆ ఉద్యోగం ఒకటే చేసుకొని జీతం వచ్చేది కానీ జీవితం వచ్చేది కాదు. ఈ రోజున మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా జీవిత భాగస్వామి వేటగిరి పూజిత గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.